చిన్నప్పుడు మనం 5 ఏళ్ల దాకా అయ్యవల సంఖ్యలు దిగటోళ్ళం కాదుగా. అరే పాలు గిట్ట మర్చటోళ్ళం కాదు. గీ సంగతి గిట్టుంటే నువ్వు బడికోంటే అయ్యా నేను బడికోను అమ్మాను కాళ్ళు చేతులు కొట్టుకోటోళ్ళం కదా. మరి ఈ కాలంలో పోరగాళ్ళు ఎంత హుషారున్నారంటే అబ్బా చదువు సగం యాలకే అంతా అయిపోగొడుతుర్రు. గదేందో మీరు నమ్ముతారా? అయితే చూడండి. ఓ జనాలు, ఈ పొల్లగాని చూడండి ఎంతున్నాడు. ఎంత వయసు చెప్పుకోండి చూద్దాం. మరి ఖచ్చితంగా ఏం చెప్పకుండ్రి, అందాగా అటో ఇటో చెప్పుండ్రి. ఇక నేనే చెప్తానుండ్రి. ఈ తమ్ముని వయసు అక్షరాల 11 ఏళ్ళు. 11 ఏళ్ళ పొల్లగాడు ఏం చదువుతాడు? ఏ 6వ తరగతో 7వ తరగతో చదవాలి అంతే కదా. కానీ గీ తమ్ముడు గట్ల చదువుతలే. ఇంటర్ 2వ ఏడాది అంటే 12వ తరగతి చదువుతాడు. మరి నోరెలో పెట్టి చూడకుండ్రి. వయసుకి 2 చదువు చదువుతానంటే ఎంత తెలివి కల్లోడో కదా. 9 ఏళ్ళప్పుడే 10వ తరగతి కథం చేసిండు. ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద చదువు చదువుతానని ఇంటోళ్ళు ఖుషి అవుతాండ్రు. 3 ఏళ్ళున్నప్పుడే 300 ప్రశ్నలకి సమాధానాలు నీళ్లు అయినట్టు గడ గడ చెప్పేసిండు. 6 ఏళ్ళున్నప్పుడు 3 ఏళ్ల ప్రశ్నలకు జవాబు చెప్పిండు. చూడుండ్రి ఈ తమ్ముని జోరు. ఇప్పుడు 12వ తరగతి పరీక్షల కోసం వచ్చిండు. బగ్గ చదివిందంట. ఇక ఇరగదీసుడే అని సంకలు గుద్దుకుంటాన్లు. ఈ తమ్ముడు కాదు, ఈ లక్క కూడా చిన్న వయసులోనే సునామీ సృష్టించింది. మరి చూడండి ఈ కాలం పొల్లగాళ్ళు ఎంతగానో హుషారుగున్నారో. వయసుతోని పని లేకుండా చదువులు చదివి ఇనేటోళ్ళు చూసేటోళ్ళ మతులు పోగొడతాను కదా. కాలం మారిందిగా, తరాలు కూడా మారినేలే. పిల్లల్ని చూస్తా అంటే పిరుగులు అనకుండా ఉండలేం. మరి